రోలుకుంట మండలం కూటమిలో బయటపడ్డ విభేదాలు జానకిరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో గతంలో జరిగిన అవినీతిని బయటపెట్టడం వల్ల తమపై లేనిపోని నిందలు వేయాలని చూస్తున్న మరో వర్గం అంటున్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బలిజీ మహారాజు. మాజీ ఎంపీపీ గండి సింహాద్రి ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై నిందలు వేయాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు చైర్మన్ బలిజీ మహారాజు. ఏదైనా మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా నన్ను కలవండి, నేను ఇక్కడే ఉంటాను. కలిసిన తర్వాత మీరు మీ సమస్యని చెప్తే వీలైనంత త్వరగానే నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. లేదు ఒకవేళ నేను చేసిన ప్రాబ్లం సాల్వ్ కాలనీల నా పై ఉన్న అధికారులకు మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అంతేగాని మా సొసైటీని మాత్రం రోడ్డు మీదకి తీసుకురావద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్ద అభియోగం పెట్టారు. మళ్ళా మనం మీటింగ్ పెట్టి అభియోగం ఏం పెట్టారు, ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ పివిఎస్ఎం రాజు ఇది అందరూ కలిపి ఏ ఒకటి డబ్బులు తినేశారు అన్నటువంటి ఒక తినేసి కార్యక్రమం జరుగుతున్నటువంటి ఒక అభియోగం ఒకటి వల్ల మొన్న లోపల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఆ పెద్దలు ఎవరు అమరవోలు తాలూకా బంధువులు. దీనివల్ల జనసేన చెడ్డపేరు రావాలని చెప్పేసి పివిఎస్ఎం రాజు ఏమో కార్యకర్తలకు అనేటువంటి ఇక్కడ ఈ మీటింగ్లు వ్యవహారాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది యథార్థం జరిగింది. ఇప్పుడు ఏదైనా జనసేన తాలూకా ఉద్దేశం ఏంటంటే ఏదైనా రైతుకి న్యాయం జరగాల. జనసేన వచ్చింది, జనసేనకు ఒక అవకాశం వచ్చింది, సొసైటీ చేతికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా న్యాయం జరగాల. సొసైటీ నిలబడాలంటే ఆ బెనామీలు వాళ్ళు వీళ్ళు అందరూ ఎక్కడెక్కడున్నారో ఏంటున్నారో అన్నది ఎవరో తెలుస్తుంది. అంతాను సెపరేట్గా తెలుస్తుంది. మనం ముందు ఏంటంటే ముందుకున్న తీయాల. ఏదైనా కావాలంటే ఏదైనా ఇక్కడ సొసైటీలో జరగాలంటే మళ్ళీ కృష్ణ పొరబడి రామకృష్ణ మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి. అంతేగాని రామకృష్ణ ఏదో కోటీశ్వరుడు కాదు, వాడు ఎవరికో రూపాయి ఇచ్చేవాడు కాదు, ఎవరికో టీ బట్టి ఇచ్చేవాడు కాదు. ఆడు బాధలాడుకున్నాయి. ఆడి జీతం డబ్బులు లేకే సొసైటీ డబ్బులు కొడుకున్నాడు. లేకపోతే కేసుల్లో పడి మధ్యలో జైలు పాలయ్యాడు. ఆయన ఏదో రూపాయి అంతా ఆడికి ఇడికెత్తారంటే అది ఆశీస్పదది. అది జరిగే పని కాదు. అది కావాలని చెప్పేసి దీన్ని అడ్డుకోవడం కోసం, వ్యవహారం చేయడం కోసం జనసేన చెడిపోయి రావాలా. రాజు వ్యవహారంలో కొంత తేడా పాడా ఉంది కాబట్టి ఈ వ్యవహారం ఏంటంటే జనసేన మీద తీయాలి. ఆ ప్లాన్ మీద ఆయన ఆ ప్లాన్ మీద జరిగినటువంటి వ్యవహారాలు ఏది జరిగినా జరిగేది ఆయన ద్వారా జరగాలి. కానీ ఈ రాజు ద్వారా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇది నిశ్చితంగా గతంలో చూస్తాం మనం. ఇదే వ్యవస్థలో ఇది కన్నబారాజు గారి అబ్బాయికి సుకుమార్ వర్మ ఇది పేరు, ఆయనకి తెలుగుదేశం పార్టీని మొత్తం అమ్మేసేసి కోర్టులు చేతులు బాగా వ్యవహారం చేసి కార్యక్రమం చేసి సపోర్ట్ చేయించినటువంటి పరిస్థితి కదా. అప్పటి నుంచి మాకు ఆయనకి తేడా ఉంది. అది కరెక్ట్ కాదని అన్నాం. ప్రింట్ మీడియాకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జానకిరాంపురం వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆర్థిక లావాదేవీల గురించి, దానిపైన ఉన్నటువంటి ఆరోపణల గురించి ఈరోజు మీ ముందు సమావేశం పెట్టడం జరిగింది. అయితే ఈ సొసైటీకి నేను సెప్టెంబర్ నెల 2025 తారీఖున ఇక్కడ విధుల్లోకి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఏ అలమరకలు లేకుండా సొసైటీని నడిపిస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే మాకు ధ్యేయం ఒకటే, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ సొసైటీని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ సొసైటీలో చాలా వరకు గతంలో మనం అనేది వదిలిపోను, కానీ దాన్ని ఎందుకు అలాగా ఒక ప్రజాప్రతినిధి అయ్యిండి కూడా ఆయన ఎందుకు ఆ విధానం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అవినీతి జరిగింది అంటున్నారు. అధికారంలో అందరూ ఉన్నారు, మరి దాన్ని నిగ్గు తేల్చొచ్చు కదా. తేల్చవలసిన అవసరం మనకు ఉంది కదా, మన బాధ్యత అది. మరి దానికి ఎందుకు కాస్తున్నారు? అలాగే ఈ సొసైటీని కొంతమంది గతంలో ఉన్నటువంటి పాలకవర్గం అవ్వచ్చు, అలాగే డిసిసి బ్యాంక్ వారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు అవ్వచ్చు, ఇక గతంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా. అవినీతి జరిగినప్పుడు వాళ్ళ మీద డిసిసిబి వాళ్ళు కానీ, ఎలమంచిల్ డిఆర్ కానీ, డిసిఓ కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా? దానికి సమాధానం మీరు అందరూ కలిసి చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది. ఎంక్వైరీ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వరు, రెస్పాండ్
₹1,68,85,676 రూపాయలు సీకేఎస్ ఎస్టీ లోన్స్ చేసాం. ఎందు గురించి అంటే మీకు తెలియవలసింది ఇక్కడ ఏదో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. అవినీతి జరిగినప్పుడు నిగ్గు తేల్చవలసిన బాధ్యత ఎవరిది? డిసిసిబి ఉంది, అలాగే డిఆర్ ఉన్నారు, డిసిఓ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పాలకవర్గం ఉంది. ఇక్కడ ఎటువంటి అవినీతి జరిగినా నేను ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాను. ఎంక్వైరీలో నిర్ధారణ అయితే ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు. కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా కటకడాల వెనక్కి పంపించి దీనికి ఏదైతే వాళ్ళు చెడ్డ పేరు తీసుకొచ్చారో ఆ పేరుని తుడిచిపెట్టే విధానంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత కూడా చాలా మంది రైతులందరినీ కలిసి బాబు ఇలాగ మా సొసైటీలో డబ్బు ఇలా మీరు తీసుకున్నారు, ఆ తీసుకున్న డబ్బుని సకాలంలోకి మీరు కడితే మీకు రాయితీలు వస్తాయి, అలాగే మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పి రైతులకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే రైతుల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తే చాలా మంది కూడా వచ్చి కట్టడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇంకా పైగా ఇక్కడ ఏమైందంటే సార్, ఈ మధ్యలోని గతంలో ఉన్నటువంటి ఇద్దరు ఆఫీసర్లని డిస్మిస్ చేసాము మేము వచ్చిన తర్వాత. అది ఏ విధంగా చేసాము అంటే, గతంలో నాకంటే ముందు ఉన్నటువంటి పిఎస్సి నర్సీపట్నంలో ఈ పెట్రోల్ క్యాన్ పట్టుకెళ్ళి డిసి బ్యాంక్ అదే సెంట్రల్ బ్యాంక్ మీద వీళ్ళు చేయడం ఏదో దాని మీద అగత్యం చేయడం చేస్తే వాళ్ళని ఏం చేశారంటే జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత నాకంటే ముందు ఉన్నటువంటి పిఎస్సి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ పైన ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు తీసుకోలేదు వాళ్ళ మీద. తర్వాత వాళ్ళకి ఏంటంటే సస్పెండ్ చేసిన తర్వాత 6 నెలలు పోయిన తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. కానీ అటువంటి చర్యలు కూడా ఎటువంటి చేయలేదు వీళ్ళు. అయితే నేను వచ్చిన తర్వాత అసలు ఈ అభియోగం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ఏం చేశానంటే డొమెస్టిక్ ఎంక్వైరీ అనేది